ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు హోమ్ మేకర్స్ కూడా ఉంటారు. 24 అవర్స్ వాళ్ళు ఇంట్లో వర్క్స్ చేస్తూనే ఉంటారు. కొంతమంది అయితే ఇంకా ఓసీడీ కారణంగా చేసిందే పని 10 సార్లు చేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఈ మణికట్టు దగ్గర బాగా పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ టిప్స్ ఇస్తారు? దట్స్ వాట్ అవేర్‌నెస్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు బేసికల్లీ యాక్సెప్టెన్స్ కూడా తక్కువుంటది. మీకు ఇది ఉంది అన్నాక ఓకే. అది ఉంది అని వాళ్ళు అనుకుంటే ఎక్కడ పని ఆపాల్సొస్తది. వాళ్ళు లేని సమయంలో వేరే వేరోళ్ళకి వాళ్ళు ఎవరైనా వస్తారేమో పాపం పనికి. కష్టమవుతది. నన్నెవరు రీప్లేస్ చేయలేరు అనే థాట్ థాట్‌లో ప్రాసెస్‌లో ఉంటారు. చాలా ఉంటారు. బట్ ఇదే బి12 సప్లిమెంట్స్ ఇవ్వటము, అవేర్‌నెస్ ఇవ్వటము, స్ట్రెచెస్ ఇవ్వటము. అండ్ అది ఎక్కువ సివియర్‌గా ప్రోగ్రెస్ అవ్వకుండా వాళ్ళకి కాంప్లికేషన్స్ ఏముంటాయి అనేది వాళ్ళకి బాగా క్లియర్‌గా చెప్తూ ఉండాలి. చెప్తూ ఉంటే దే విల్ బి యాహ్! సో, మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్స్ అయినప్పుడు, మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కొంతమందికి ఫింగర్స్ కట్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి హ్యాండ్ కూడా కట్ అయిపోతూ ఉంటాయి. సో, అలాంటి టైంలో వాళ్ళకి ఆర్గన్స్ అనేవి మళ్ళీ రీప్లేస్ చేయొచ్చా? ఒకవేళ రీప్లేస్ చేస్తే ఎలాంటి ప్రాసెస్ ఉంటది? చాలా మేజర్ క్రష్ ఇంజరీస్ ఉంటాయమ్మా. డిపెండింగ్ అపాన్ లెవెల్ ఆఫ్ ఇంజరీ మనకి అది మేజరా, మైనరా అనేది డిసైడ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఫింగర్ టిప్స్ నుంచి రిస్ట్ లెవెల్, పామ్ లెవెల్, ఫోర్ ఆర్మ్ లెవెల్, ఆర్మ్ లెవెల్ ఏ లెవెల్లో అయినా కట్ అవ్వచ్చు. సో కట్ అయిన పార్ట్ని మనం అతికించడం అనేది దట్ ఈస్ వాట్ అ మైక్రో సర్జన్ డూ. మైక్రో సర్జన్ యొక్క రోలే అది. సో మన చిన్న చిన్న వెజిల్స్ని అతికించడం. సో ఆ పార్ట్ అనేది మనము ఎలా తీసుకురావాలి అనేది కూడా ఇంపార్టెంట్. టిప్స్ అనుకోండి మజిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది. పామ్లో కూడా కొంచెం కంటెంట్ తక్కువే ఉంటుంది కంపేర్ టు ఆర్మ్స్. సో మజిల్ కంటెంట్ పెరుగుతున్న కొద్దీ దాని యొక్క వయబిలిటీ టైం తగ్గుతూ ఉంటుంది. సో అంత క్విక్గా తీసుకురావాలి. సో బిఫోర్ 3 అవర్సే ప్రాక్సిమల్ ఈ లెవెల్లో కట్ అయిందంటే 3 అవర్స్ లోపే తీసుకురావాలి. అండ్ దాన్ని ఎలా తీసుకురావాలి? ఆ పార్ట్ని ఒక మంచి నీట్ పాలిథిన్ కవర్లో పెట్టేసి దాన్ని ఒక ఐస్ ఫిల్డ్ ఉన్న ప్యాక్లో వేయాలి. డైరెక్ట్ ఐస్ కాంటాక్ట్ ఎప్పుడు పార్ట్కి ఉండకూడదు. సో ఇది ప్రాసెస్ ఆఫ్ ప్రొక్యూరింగ్. ఒక పార్ట్ని తీసుకొస్తున్నప్పుడు ఇప్పుడు మేజర్ క్రష్ ఇంజరీస్ ఇవన్నీ రైల్వే ట్రాక్ యాక్సిడెంట్స్ ఉండొచ్చు అండ్ కంపెనీస్లో ప్రింటింగ్ ప్రెస్ ఫ్యాక్టరీస్లో షుగర్ కేన్ క్రష్ ఇంజరీస్ లేదా గ్రాస్ కట్టింగ్ మెషిన్ క్రష్ ఇంజరీస్ ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. సో మనకి అవేర్నెస్ చెప్తూ అండ్ ఆ పార్ట్ని ఎట్లా సేకరించి తీసుకురావాలి అనేది మనం వాళ్ళకి చెప్పాలి. రీప్లాంటేషన్ అనేది ఇంపార్టెంట్. చేస్తాము, సక్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఆ సక్సెస్కి డాక్టర్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడో పేషెంట్ కూడా అంతే ఎఫర్ట్ పెట్టాలి. అతికించగానే చెయ్యి మంచిగా మూవ్ అయిపోతుందా? అవ్వదు. ఎందుకంటే మనకి దీంట్లో కట్ అయినప్పుడు బోన్ కట్ అవుతుంది, దాని చుట్టూ కండరాళ్ళు, రక్త నరాలు. సో రక్తాన్ని ఇచ్చే వెజిల్స్ని రిపేర్ చేయాలి, పక్కన సెన్సేషన్స్ని ఇచ్చే నరాన్ని రిపేర్ చేయాలి. నరం రిపేర్ చేయగానే వెంటనే వస్తుందా? రాదు. చాలా డిలేడ్గా మనకి రెస్పాన్స్ చూపిస్తుంది. కండరాలు కుట్టగానే వెంటనే మూమెంట్ స్టార్ట్ చేయలేం కదా. అది రిపేర్ సైట్ కూడా అతకాలి. అండ్ బోన్స్ హీల్ అవ్వడానికి మినిమం మనకి కొంచెం టైం ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకొని అండ్ సర్జరీ అయిపోయినాక ఈ మంత్స్ ఇంత టైం పడుతుంది మీకు. అండ్ ఇంత టైం పట్టినా కూడా 100% రైట్ హ్యాండ్ కట్ అయిన చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉంటుందా? ఉండదు. అది యాక్సెప్ట్ చెయ్యాలి పేషెంట్. సో హౌ మచ్ ఎఫర్ట్ పేషెంట్ పెడితే ఎంత థెరపీ చేస్తూ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అంటే నర్వ్ రికవరీ కోసం కేటాయిస్తూ మెడికేషన్స్ వాడుతూ మేము చెప్పేవి ఫాలో అవుతే దే విల్ హ్యావ్ అ బెటర్ హ్యాండ్. జీరో హ్యాండ్ కన్నా బెటర్ హ్యాండ్ బెటర్. సో మ్యామ్ ఇప్పుడు బేసిక్గా ఈ సర్జరీ తర్వాత ఒక పేషెంట్ మైనర్ క్రష్ కైనా లేకపోతే మేజర్ క్రష్ కైనా కానీ రికవరీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మేజర్ క్రష్కి ఇట్ మే టేక్ ఆల్మోస్ట్ 1 year మా. డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఇంపార్టెంట్ అండ్ స్టేజ్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఎప్పటికైనా మేజర్ క్రష్ ఉన్న వాటికి స్టేజ్ ప్రొసీజర్, ఒకటే స్టేజ్లో మొత్తం రిజల్ట్ రాదు. అండ్ మనకేంటి ఫస్ట్ మన మెయిన్ ఏమేంటి, లింబ్ బ్రతకాలి. అతికించిన లింబ్లో రక్త సరఫరా అవ్వాలి ఫస్ట్.
మ్యాక్సిమం మేము ఏం చేస్తామంటే టైం లిమిట్ లోపల రక్త నరాల్ని అతికిచ్చేది చూస్తాము అంతే. ఫస్ట్ రక్త సరఫరా అయ్యి చెయ్యి బ్రతికినాక నెక్స్ట్ అటెంప్ట్లో మనం నర్వ్ రిలేటెడ్ చూసుకోవచ్చు. కొంతమందిలో నర్వ్ దగ్గరే ఉంది అంటే మేము అప్పుడే ఇచ్చేస్తాం అటాచ్మెంట్. నర్వ్ రిపేర్ చేసేసాక ఒక 2 years పడుతుంది వాళ్ళకి. సెన్సేషన్స్, తాకిడి, ఓకే ఇది హాట్, ఇది కోల్డ్. సో ఆ టైంలో కూడా మనం ఏమి ఇవ్వాలి అవేర్నెస్ పేషెంట్కి, జాగ్రత్త ఉండండి, స్టవ్ దగ్గరికి వెళ్ళి చేసే పనులలో ఏదైనా పట్టేసుకుంటే ఏం తెలియదు, బర్న్స్ తోటి వస్తారు. సో అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. నర్వ్ అతికిచ్చేసాక తర్వాత మెల్లిగా నెక్స్ట్ తర్వాత స్టేజెస్లో కండరాలు, ఫింగర్ ఫ్లెక్షన్కి, ఫింగర్ మడవడానికి ఒకటి, తెరవడానికి ఒకటి, ఎల్బో ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్ నుంచి మనకి ఏదేది కావాలనేది స్టేజ్ వైజ్గా చూసుకోవాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.